హాయ్ అండి, అందరికీ నమస్కారం. నన్ను ఒక సబ్స్క్రైబరు అక్క నువ్వు నిత్య దీపారాధన చేస్తావు కదా, అందులో సంకల్పం ఆచమనం అయ్యి ఎలాగక్క చేసుకునేది, ఎట్లా చెప్పుకుంటావు ఏంటి అనేది అడిగిందనమాట. ఎందుకంటే అడిగినప్పుడు చెప్పాల్సిన ధర్మం కూడా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. మనం అసలు రోజు నేను కుంకుడుకాయలు ఏంటా అని చూపించా అనుకుంటున్నారా? ఇంకా చిన్నప్పుడు అంటే రోజు అమ్మోళ్ళు కుంకుడుకాయలతో తలస్నానం చేపించి మనల్ని ఎట్లాగో హెల్దీగా ఉంచేవాళ్ళు. మనమేం పెళ్ళయ్యాక బద్ధకాలు వచ్చేసి అవి వాడటం మానేసాం. అదిగాక పిల్లలకు కూడా వాటితో కొంచెం ఇసుగ్గా అనిపించి పిల్లలతో కూడా మన షాంపూలు అలవాటు అయిపోయాం కదా, అందుకని మళ్ళీ జుట్టు అంతా ఊడిపోతే కానీ వాటి విలువ మనకు తెలియలేదు. అందుకని నేను మళ్ళీ కుంకుడుకాయలతోనే పోసుకోవాలని చెప్పేసి ఇంకా పొద్దున్నే ఫస్ట్ అయితే లేవగానే కుంకుడుకాయలు పెట్టుకుని తలస్నానం చేసి ఇళ్ళన్నీ శుభ్రాలు అంటే ముందే ఇల్లు శుభ్రం చేసుకుని ఇల్లు శుభ్రాలు చేసేలోపు ఆ కుంకుడుకాయలు ఉడుకుతాయి అని చెప్పేసి ఇక తర్వాత పొయ్యి దగ్గర బయట అట్లాగే అన్ని చోట్ల ముగ్గులు వేసుకున్నానండి. అసలు సంకల్పం అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలన్నమాట. అసలు సంకల్పం అంటే ఏంటనుకున్నారు? ఏ ప్రదేశంలో ఉన్నామో, మనం ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో భగవంతుడికి తెలియచెప్పడం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం ఏంటిది? మనం తెలుగు సంవత్సరాలండి. సంవత్సరం అంటే ఇది కాదు, విశ్వావస సంవత్సరం కదా, ఆ పేరు చెప్పుకోవాలన్నమాట. సంకల్పం అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నాం, మనకి ఏ సంవత్సరంలో అలా భగవంతునికి తెలియచెప్పడం. ఉదాహరణకి ఉత్తరం ఎంత బాగా రాసినా మనం చిరునామా అనేది సరిగా రాయకపోతే అది చేరాల్సిన చోటకైతే చేరదు కదా. అట్లాగే పూజ ఎంత బాగా చేసినా సంకల్పం అనేది సరిగా చెప్పకపోతే ఆ పూజ భగవంతుడికి చేరదు అంటారు. కానీ నాకు తెలిసినంతవరకు, అంటే అడిగారు కాబట్టి నేను చెబుతున్నా, దేవుడు అంటారు కదా, వచ్చిరాని మాటలు దేవుడు ఆలకిస్తాడు చిన్నపిల్లల్ని, అది అంటారు కాబట్టి తెలిసి తెలియని పూజలు కూడా దేవుడు ఆలకిస్తాడండి. ఎందుకంటే మనం భక్తితో చేస్తున్నప్పుడు మనకి దేవుడికి పెట్టాలన్న సంకల్పమే మనకి ముఖ్యం కాబట్టి మన భక్తితో దేవుడికి ఏది చేసినా ఆయన ఇష్టంగానే స్వీకరిస్తాడు. అందుకే సంకల్ప బలం అనేది ఎప్పుడు బలంగా ఉండాలి అంటారు. మనం వారంలో ఒక శుక్రవారం, శనివారం ఏదైనా ఒక్క రోజైనా సరే ఇంటిని చక్కగా శుభ్రంగా చేసుకుని గడప ముందుగా చక్కగా పసుపు రాసుకుని నీట్గా ముగ్గులు పెట్టుకుని ఇంటిని అలంకరించుకుని వీలు చేసుకుని, అంటే అందరికీ వీలు పడదు, వీలు చేసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. మీరు సంకల్పం గురించి అడిగారు కాబట్టి నేను ఇప్పుడు మీకు అన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. మనం ఏ ప్రదేశంలో ఉన్నామో ఆ ప్రదేశం గురించి తెలియజెప్పడమే సంకల్పం అని చెప్పాను కదండి. మనం సంకల్పం చేసేటప్పుడు ముందుగా మనం అనుకోవాల్సిన మంత్రం ఏంటంటే, అంటే మంత్రం వస్తే సరిపోయిద్ది, రాకపోతే ఏం పర్వాలేదులేండి. ఓం మమో ప్రాత్ర దురత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్రిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం తదేవ లగ్నం సుదనం తదేవ తలాబరం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీప్రతే అగ్ని యజ్ఞం స్మరామి. నేనేమంత పండితురాలను కాదులేండి, ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను, తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి మనం అంటారు కదా, శుభే శుభముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయ పారాధ్య శ్వేత వరాహకల్ప వైవష్టిత మన్వత్ర కలియుగే ప్రథమ పాదే జంబు ద్వీపే భరతవర్షే భరతఖండే మోక్ష దిగంధ శ్రీ శైలాస ఈశాన్య ప్రదేశ కృష్ణా గోదావరి అవి చెప్పుకోవాలన్నమాట. మనం తర్వాత ఏమో మనం ఏ సంవత్సరంలో ఉన్నామో ఆ సంవత్సరం చెప్పుకోవాలి. తర్వాత మన ఇంట్లో వాళ్ళ పేరు, అదే గోత్రం నామాలతో పూజ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏ గోత్రం అయితే ఆ గోత్రంతో మన ఇంటి వారి పేరుతో పూజ చేసుకుని తర్వాత ఇంటి వాళ్ళందరి పేర్లు చదువుకుని ధర్మపత్రి సమేతస్య అని చెప్పి సహకుటుంబ క్షేమ క్షైర విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభిరస్తు అని చెప్పేసి చదువుకుంటారనమాట. ఇవేమీ రాకపోయినా చెప్పుకోకపోయినా పర్వాలేదండి, ఇవి ఖచ్చితంగా చెప్పాలి అని లేదు. నేను చెప్పింది కదా, మన సంకల్ప బలం, మనకు దేవుణ్ణి మనసులో తలుచుకుని మీరు గోత్రనామాలు చెప్పుకున్నా సరిపోయిద్ది అనమాట.
మీ గోత్రం మీ నామాలు అవన్నీ చెప్పుకుని మమ అనుకోండి చాలు. అన్నిటికీ ఆ దేవుడే ఉంటాడనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఈ సంకల్పం ఇవన్నీ చదవాలంటే తెలియదు కదా, అందుకని నేనైతే చెప్తున్నా ఈ విధంగా. ఎందుకంటే చాలా అమ్మ నాకు ఏం రావు కదా, అయితే దేవుణ్ణి నేను చేసిన పూజలన్నీ వేస్టా అన్నట్లుగా భావించొద్దు. సంకల్పం అంటే మనలో పూజ చేయాలి దేవుడికి అన్న సంకల్ప బలమే ఎక్కువ ఉండాలన్నమాట. అలాగే ఫస్ట్ మనం వినాయకుడిని పూజించాలండి. వినాయకుని పూజించేటప్పుడు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్థం అనేకదంతం భక్తానం ఏకదంతం పాత్మహే అనే మంత్రాన్ని మనం చదువుకుంటే చాలు. మీకు ఇదేమి రాదనుకోండి, గణేశునికి ఓం గణపతే నమః, ఓం గణపతే నమః అని, లేకపోతే ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని చదువుకున్నా చాలన్నమాట. మనకు మంత్రాలు రావు, అందరికీ రావాలని లేదు. నేను రెండూ చెప్తున్నాను. వచ్చేవాళ్ళు చదువుకోండి, రానోళ్ళు చదువుకోండి. ఇదివరకు పూర్వకాలంలో ఇవన్నీ ఎవరు చదవలేదు, పెట్టలేదు. ఇప్పుడు మన నాయనమ్మలు అమ్మమ్మలు మన ముత్తాతలు అందరూ మామూలుగా కొబ్బరికాయ కట్టేవాళ్ళు, వాళ్ళు పూజ చేసుకునేవాళ్ళు, సూర్య నమస్కారాలు చేసుకునేవాళ్ళు. ఏదో ఒక పువ్వు ఏది దొరికితే ఆ పువ్వు మంచి నూనెతో కూడా దీపారాధన చేసేవాళ్ళు అంటండి. ఇదివరకు ఒత్తులు అవన్నీ ఏం ఉండేది కాదు. ఏదన్నా తెల్లటి క్లాత్తో ఒత్తు చేసి దాంతో దీపారాధన చేసేవాళ్ళు. దీన్ని బట్టి మనం ఏం అర్థం అవ్వాలంటే మనలో సంకల్పం అంటే ఏంటంటే మనకి దేవుడికి పూజ చేయాలన్నదే ముఖ్య సంకల్పం అనమాట. అది అనమాట. దాని గురించి నేను మీకు చెప్పడం జరిగింది. ఇక పువ్వులతో అన్నీ అలంకరించుకున్నాను కదా. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరికి అయితే పూజ చేసుకోవాలండి. విఘ్నేశ్వరికి పూజ చేసుకున్న తర్వాత మనం ఏ దేవుడికైనా మొదలు పెట్టాలి. ఎందుకంటే ఆయన ఏ విఘ్నాలు కలగకుండా మేము ఏది చేసినా మమ్మల్ని ముందుకు నడిపించని ఆ వినాయకుడిని మనం ఒకసారి వేడుకోవాలన్నమాట. ఆయన వేడుకున్న తర్వాత మిగతా దేవతలందరికీ మనం పూజ చేసుకోవాలి. నేను శుక్రవారం ప్రతిరోజు నేను ఆచమనం చెప్పుకుంటా, సంకల్పం చెప్పుకుంటా అని నేనేం చెప్పట్లేదండి. కాకపోతే ప్రత్యేకంగా కొన్ని పూజలు చేసేటప్పుడు మాత్రం చెప్పుకుంటా. ఒక్కోసారి హడావిడిగా పూజ చేయడం జరుగుతుంది. అప్పుడు ఒట్టి దీపారాధన చేసేసి మామూలుగా హారతి ఇచ్చేసి ఏదైనా నైవేద్యం ఉంటే పెట్టేసేసి మామూలుగా పూజ అయితే చేసుకుంటానన్నమాట. నేను ఉన్నదే ఉన్నట్టు చెబుతున్నాను అనమాట. గొప్పల కోసం వీటి కోసం ఏం కాదు. నేను చేసేది చెప్తున్నాను. ఇంకా అట్లాగే మనం ఆచమనం అంటారు కదా, మనకి తీర్థం ఇచ్చి చేయడం అవన్నీ చేస్తారు కదా. అసలు ఆచమనం అంటే ఏంటనుకున్నారు? ఇవి ముందు మనం ఒకసారి నీళ్ళు చేతిలో తీర్థం తీసుకుంటాం, మళ్ళీ రెండోసారి తీసుకుంటాం కదా. అప్పుడు ఫస్ట్ తీసుకున్నప్పుడేమో నీళ్ళు చేతిలో తీసుకుని కింద చేయి కడిగినట్టు వదిలేయాలి. తర్వాత 3 సార్లు మనం తీసుకోవాలన్నమాట. నోట్లో పోసుకుని తాగాలి. మళ్ళీ రెండోసారి మళ్ళీ 3 సార్లు ఏమో తాగటానికి తీసుకోవాలి. ఫస్ట్ సారి ఏమో చేయి కడుక్కోవాలి, 3 సార్లు ఏమో తాగటానికి తీసుకోవాలి. మళ్ళీ 5ఓసారి మళ్ళీ చేయి కడుక్కున్నట్లుగా తీసుకోవాలన్నమాట. ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? దీన్నే ఆచమనం అంటారనమాట. ఆచమనం చేసి పూజ చేస్తారనమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీపారాధన చేసుకున్న తర్వాతే ఇవన్నీ చేయాలండి. ఫస్ట్ దీపమే ప్రధానం. దీపారాధన చేసుకునేటప్పుడు కూడా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అని కూడా మంత్రం చదువుకుంటారు. ఏం చదువుకోపోయినా కూడా పర్వాలేదనమాట. ఇంకా దీపారాధన చేసినాక అది కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ అవన్నీ చదువుకుంటారండి. ఇంకా మీకు వస్తే చదువుకోండి, లేకపోతే లేదనమాట. ఇక అందులో ఏమీ లేదు. నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. మళ్ళీ నా పొరపాటు అయితే మళ్ళీ ఏమనుకోమాకండి. ఎందుకంటే మళ్ళీ నేనేమి పెద్ద పండితురాన్ని కాదు, మేమేమి బ్రాహ్మణులు కాదనమాట. నేను ఎలా చేసుకుంటానో అలా చెప్తున్నాను అంతే. ఫస్ట్ అయితే దీపారాధన చేసుకోవాలి. కేశవాయ నమ, నారాయణ నమ, మాధవాయ నమ, అదే గోవిందాయ నమ, ఓం కేశవాయ నమ అని తీసుకోవాలన్నమాట ఆచమనం చేసేటప్పుడు.
ఇంకా ఇవన్నీ దీపారాధన చేశాక ఇట్లా ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఆచమనం చేసుకుని ఇక మనం ఏ దేవుడికైతే ఎలా పూజించుకోవాలో అలా దేవుడికి పూజించుకుంటే సరిపోయిద్దండి. నేనైతే ఇలా నాకు తెలిసినంతవరకు నేనైతే ఇలా చేసుకుంటానన్నమాట. మీరు సంకల్పం గురించి అడిగారు కాబట్టి నేను చెప్పడం అయితే జరిగిందండి. ఎందుకంటే మనం ఒకరికి చెప్పేటప్పుడు మనం చేసేదే చెప్పాలి, కానీ మనం చేయకోకుండాను వాళ్ళకి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి నేను చేసేదే మీకైతే చెప్పడం చూపించడం జరుగుతుందనమాట. నేనైతే ఇలా పూజ చేసుకుంటాను. ఇవాళ శుక్రవారం కదా, ఇంకా అమ్మవారికి అయితే కుంకుమ పూజ అవన్నీ చేసుకుంటానమాట. ఇంకా శివయ్యకి ఇప్పుడు నేను మరకటలింగం అని కొత్తది తెచ్చుకున్నానండి. కొంతమంది 2 శివలింగాలు ఉండకూడదు అంటారు. నేను పెట్టుకుంది దేవుణ్ణే కాబట్టి అంతా ఆయనే చూసుకుంటాడని చెప్పేసి నాకు కూడా అంటే అంటున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. శివలింగం ఉండాలని కొంతమంది ఉంటున్నారు. నేను ఈ మరకత లింగాన్ని పెట్టుకుంటే ఇంట్లో మంచి జరిగిద్దని చెప్పేసి ఇదైతే తెచ్చుకోవడం జరిగింది. నేను చూపించాను కదా, ఆచమనం కూడా చేసుకున్నాను, మీరు చూశారు కదా. ఇప్పుడు నేను వినాయకుడికి పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా వినాయకుడికి పూజ చేసుకుని ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ శివయ్యకి అభిషేకం చేసుకుంటానమాట. శివయ్యకి అభిషేకం చేసుకుని ఆయనకి అష్టోత్తరాలతో పూజ చేసుకుని ఇంక పూజ అంతా ఇలా కంటిన్యూగా ఇంకా అందరి దేవుళ్ళకి, అటు దుర్గాదేవికి, ఇటు లక్ష్మీదేవికి, అలాగే వెంకటేశ్వర స్వామికి, ఇంకా అందరికీ వరుస పెట్టి అష్టోత్తరాలు అయితే చదువుకుంటానండి. ఇంకా ప్రతి శుక్రవారం రోజు మాత్రం ఖచ్చితంగా నేను శివయ్యకి అభిషేకం అనేది కంపల్సరీ నాకు కుదిరినంత వరకు నేను రోజు మాత్రం అభిషేకం ఖచ్చితంగా చేసుకుంటా. రోజు చేయాలా అంటే రోజు చేయలేని పక్షంలో మనం నీళ్ళల్లో అయినా సరే శివలింగాన్ని పెట్టి ఉంచాలన్నమాట. శివలింగం ఇంట్లో ఉంటే అంటారు. మరి ఇంకా ఏదైనా దేవుడు లేలండి, ఆ దేవుడి దయ. ఇంకా నేనైతే ఇంకా చక్కగా అభిషేకాలు చేసుకుని మారేడు దళాన్ని ఒకటి ఇంట్లోనే ఉంది చెట్టు, ఇంకా ఆ మారేడు దళాన్ని కూడా నేను ఇంట్లోనే ఉంది కదా, ఇంకా చెరువుకు మారేడు దళం పెట్టి కొత్తగా మరకట శివలింగం తెచ్చుకున్నా కదా. ఇది ఉంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిద్దంట, ఆర్థిక సమస్యలు తీరుతాయి అంట. మరకట శివలింగాన్ని పూజిస్తే ఇంట్లో సంతోషంగా సుఖాలతో ఉంటారని చెప్పేసి అన్నారని ఈ శివలింగాన్ని అయితే నేను తెప్పించుకోవడం జరిగిందండి. ఇంకా అట్లాగే సోమవారికి చక్కగా అష్టోత్తరాలతో అయితే పూజ చేసుకున్నా. మరకత శివలింగానికి మాత్రం ఈ బూదితో పూజ చేసుకున్నానండి. ఫస్ట్ ఈ బూదితోనే మనం చేయాలి కాబట్టి నేను ఈ బూదితోనే సోమవారికి అభిషేకం వల్లే చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ బూదితో చేసుకుని ఆ తర్వాత మొత్తం అష్టోత్తరం చేసేసుకుని పువ్వులతో ఆయనకి శంకు పూలు, ఈ గన్నేరు పూలు అంటే ఇష్టం కాబట్టి ఆ గన్నేరు పూలు, శంకు పూలతోనే ఆయనకి పూజ అంతా చేసుకున్నాను. చక్కగా మాకు అపార్ట్మెంట్ కింద ఈ పూలన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంకా ఆయనకైతే పూజ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి కూడా, దుర్గాదేవికి కూడా కుంకుమ పూజ చేసుకున్నానండి. అక్కడ పెద్ద అమ్మవారి ఫోటో చూపించాను కదా, అక్కడ ఉండి పూజ చేయడం కుదరదని ఇక్కడ చిన్న అమ్మవారికి అయితే, చిన్న దుర్గాదేవికి అయితే కుంకుమ పూజ చేసుకున్నాను. అలాగే లక్ష్మీదేవికి కూడా లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకున్నాను అనమాట. అటు వెంకటేశ్వర స్వామికి కూడా వెంకటేశ్వర స్వామికి కూడా అష్టోత్తరం చేసుకుని ఇక పూజ అంతా చేసుకున్న తర్వాత నైవేద్యం అనేది మన ఇష్టం అండి. మనకి ఇంట్లో ఏది వీలుగా ఉంటే అది పెట్టుకోవచ్చు అనమాట. దీన్నైతే నేను బెల్లాన్ని మాత్రం నైవేద్యంగా పెట్టుకున్నాను. బెల్లం కుందులు అమ్ముతున్నారు కదా చిన్న చిన్నవి, అవి తెచ్చుకుని పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అంటూ ముట్టు లేని నైవేద్యం ఏదన్నా ఉంది అంటే అది బెల్లమేనంట. అందుకని లేకపోతే ఖర్జూర పండ్లైనా ఇంట్లో ఏది వీలుగా ఉంటే అది పెట్టుకుంటానండి. ప్రత్యేకంగా చేసి పెట్టాలి అని ఏమీ లేదు రూలు. మనకి ఏది వీలుగా ఉంటే అదే పెట్టమని అని అంటారు కాబట్టి నేను అలాగే బెల్లం నైవేద్యంగా పెట్టుకుని నైవేద్య నివేదన సమర్పయామి అని చెప్పేసి అలాగే ధూపం వేసేసుకుని అలాగే హారతి కూడా ఇచ్చుకుని నేనైతే ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నన్ను అడిగిన సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను చెప్పే అవకాశం నాకు వచ్చింది కాబట్టి మీకు చాలా థ్యాంక్స్ అండి. నాకు తెలిసింది నేను చెప్పాను, మీరు వింటారని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఇంకా అలాగే హారతి కూడా ఇచ్చేసాను. ఇంకా పూజ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది. అట్లాగే కృష్ణయ్యకి కూడా హారతి ఇచ్చేసుకుని మా చిన్ని కృష్ణయ్యకి ఇక ఈరోజు పూజ అంతా ఇలా అయితే నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఇంట్లో అన్ని చోట్ల
తులసి కోట దగ్గర, అట్లాగే దుర్గాదేవి దగ్గర, అలాగే మా కృష్ణయ్య దగ్గర, అలాగే ఇల్లంతా కూడా ధూపం వేసుకుని ఈరోజు శుక్రవారం పూజ ఇలా చేసుకున్నాను. సంకల్పం అంటే మనలో దేవుడికి పూజ చేయాలన్న సంకల్పాన్ని, మనం దేనికైతే పూజ చేస్తున్నామో ఆ సంవత్సరం మన ఇంట్లో వాళ్ళ పేర్లు, గోత్రాలు అవన్నీ చెప్పుకుంటమే సంకల్పం అన్నమాట. మనకు తెలిసిన సంకల్పం. నేనేమంట పండితురాలను కాదని చెప్పాను కదా, నేనైతే ఇలాగే చేసుకుంటానండి. ఏమీ చెప్పుకోకపోయినా మామూలుగా అయినా చేసుకోవచ్చు. అయ్యే చెప్పాలి ఖచ్చితంగా అని ఏమీ లేదులేండి. కాకపోతే అంటారు కదా, అదే మనం ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో ఇది అదే వాళ్ళని ఇదని వాళ్ళు చెప్పింది నేను చెప్పిన అమ్మో మనం చేసేదంతా వృధా ఏమో అని అట్లా అనుకోవద్దండి. దేవుడు ప్రతి ఒక్కటి ఆలకిస్తాడు. మనం పూజ చేయాలని సంకల్ప బలం మనలో ఉండాలే కానీ ఆయన అన్నీ ఆలకిస్తాడండి. ఈరోజైతే ఈ వీడియో ఇలా తీయటం జరిగింది. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు నా వీడియోని ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారనమాట. కాస్త సబ్స్క్రైబ్ చేయరా, ఇంకాస్త నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.